టిఫిన్ కూడా కాదు. ఓకే. దేవుని స్తోత్రం. ఇప్పుడు వేడి వేడి అన్నం. ఎన్వి కావాల్సిన వాళ్ళకి ఎన్వి, వెజ్ కావాల్సిన వెజ్, బిర్యానీ అంట. ఇలాంటి అన్ని మంచి పదార్థాలని అయ్యగారు వడ్డించబోతున్నారు, మనకు చెప్పబోతున్నారు. మరి ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అన్న అర్థమైందల్లా? అర్థమైపోయిందా? ఓకే. మళ్ళీ ఈసారి అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ మనసుల్లో గుర్తుండిపోయేలాగా ముద్రిస్తాను. దేవుని స్తోత్రం. అన్నయ్య గారు, గుర్తుండిపోయేలాగా ముద్రిస్తాను. నేను గొప్పవాడిని కాదు కానీ ఆయన ద్వారా కార్యం జరుగుద్ది. ఆమేనండి. దేవుని స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన సుందరమైన బంగారు పాదం బట్టి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఇట్టి రీతిగా నా యొక్క కుమార్తెలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా మీరు మా చేత పలికించిన మాటలని శ్రద్ధగా విన్నారని నమ్ముచున్నాం. మొదటిసారి కాబట్టి మాకు పరిచయం లేదు కాబట్టి వారు సిగ్గుపడవచ్చు, భయపడవచ్చు. ఏదైనప్పటికీ మౌనంగా విని హృదయంలో భద్రపరుచుకుని ఉన్నారని నమ్ముచున్నాం. అట్టి కృపను దయచేయండి. విత్తినటువంటి 4 విత్తనాలైనా మొలకెత్తేటువంటి భాగ్యాన్ని దయచేయండి. వాక్యమైన విత్తనాలను చల్లినప్పుడు సాతాను వచ్చి పక్షి రూపంలో దొంగిలించకుండా వారి హృదయం అనే పొలంలో ఫలింపజేసి అభివృద్ధి చెంది నీతి, యథార్థత, పరిశుద్ధతను బట్టి వారి క్రియలు చొప్పున మీ తండ్రి అయిన యెహోవా గారి యొక్క పరలోక రాజ్యానికి వీరందరినీ చేర్చమని, ఎత్తబడే సార్వత్రిక సంఘంలో నన్నును ఇక్కడ ఉన్న వారందరినీ, సకలలోక పరిశుద్ధులందరినీ పరలోక రాజ్యం చేర్చుకొని మీ దేవుని రాజ్య వారసులుగా మమ్మల్ని ప్రకటించమని, గుర్తించమని, సహాయం చేసి మీ వద్ద ఉంచుకోమని, నిలువు పెట్టమని, మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని దయచేయమని విజ్ఞాపన ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదించుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు తల్లి. ఏమన్నా గొడవలు ఉంటే ఇవాళ తేల్చేసుకుందాం. వందనాలమ్మా. ఏమన్నా తప్పు చెప్తే మన్నించండి. మరి ముందుగా నేను పేపర్ గారి గురించి పరిచయం చేయాలి. పరిచయం చేయకుండా ఎందుకు ఇచ్చారంటే ఎందుకు పరిచయం చేయలేదంటే ఆయన మాట్లాడిన తర్వాత చెప్తే బాగుంటుందని ఆగే. ఆయన నాకు ఈ మధ్య కాలంలోనే పరిచయం. ఒక 3-4 సంవత్సరాల బట్టి పరిచయం. ఈ 3-4 ఏళ్ల పరిచయంలో ఆయన నన్ను అర్థం చేసుకుంది గట్టిగా అయితే ఒక 6-7 నెలలు అవుతుందేమో. అంతేనండి. నా దగ్గర ఏదో ఉందట. ఆయన కనిపెట్టారు. నా దగ్గర ఏముందో నాకు తెలియదు. ఆయన జీవితంలో ఒక మంచి సాక్ష్యం అది నాతో పంచుకున్నారు. చెప్పమ్మా. వాస్తవానికి సాక్ష్యం మరి చెప్పాలని ఆశపడ్డా. స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తప్పకుండా మీరు మమ్మల్ని చెప్పు. బలపరచడానికి సాక్ష్యం చెప్పాలని నేను రిక్వెస్ట్. దానికి ప్రస్తుతానికి సమయం కాదని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 2 విషయాల వల్ల అది మాత్రమే కాకుండా సడన్ గా మనం ఉపవాస కూటాలు పెట్టడానికి సడన్ నిర్ణయం తీసుకోవడంతో మనం ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానట్టుగా ఉన్నాం. ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళందరూ కూడా వస్తే అసలు మెయిన్ రోడ్కి వచ్చి ఆటో ఎక్కి మోరంపూడి దిగి అయితే ఆయన మోరంపూడి దిగాక డి బ్లాక్ ఎక్కమన్నా పేపర్ గారు తుకుంపేట, మన తెలుసు కదా, తుకుంపేట గ్రామానికి చెందినటువంటి వారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి. అయితే ఆయన నా పంచాయతీ ఆఫీస్ వెనకాల ఆయన పాస్టర్ గారి ఇల్లు అక్కడేనండి, ఆ రోడ్లోనే. అయితే ఆయనకు అమ్మాయి అబ్బాయి ఉంది. అమ్మాయికి 30, అబ్బాయికి 27. నాకు 50. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అబ్బాయికి ఇవ్వాలని ఎవరైనా గట్టిగా ఇచ్చేవారు ఉంటే. కాబట్టి మరి
ఆయన సాక్ష్యం వినాలి తప్పకుండా. ఆయన ఒక కరడు గట్టినటువంటి ఆర్ఎస్ఎస్ తత్వం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. అంటే సింపుల్‌గా ఉగ్ర ఒక ముక్కలో చెప్పాలంటే ఉగ్రవాద సంస్థ ఆయన కరడు గట్టినటువంటి మనస్తత్వం ఆయనది. నక్సలైట్ అండి. ఆ తత్వం నుంచి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లోంచి మరి ప్రభువుని ఎలా నమ్ముకున్నారో గానీ, మొత్తం మీద మాత్రం ఈ 13 ఏళ్లలో చాలా తిరిగి చాలా చోట్ల అసలు సువార్త చెప్పడానికి సిగ్గుపడకుండా వెళ్ళే వాళ్ళలో ఆయన నేను చూస్తున్నాను. అసలు ఏమాత్రం సిగ్గుపడ్డాను. అందుకు ఆయన బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇక మరి రెండవ విషయంలోకొస్తే, ఆయన ద్వారానే నాకు షారోన్ రాజు గారి పరిచయం అయ్యింది. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు గానీ, ఇప్పుడు ఆయన మనకి వాక్యం అందించడానికి ముందు ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. ఈ ఏం మధ్య చెప్ప కాలంలోనే మేము పరిచయం కాస్త కూర్చోబెట్టి మాట్లాడుకుంటున్నాం. ఏదో అలా వెళుతున్నాం అంతే. అయితే మా ప్రయాణం చాలా చక్కగా సాగుతుంది. అందరం కలిసి ప్రార్థన చేయడం కానివ్వండి, వాక్యాన్ని ధ్యానించడం కానివ్వండి, చాలా విషయాలు నాకు నేర్పిస్తున్నారు. నేను నేర్చుకుంటున్నాను. ఇది దేవుని కృప. అయితే ఆయన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. సుమారు ఒక 25 సంవత్సరాలు కావచ్చు అనుకుంటాను. 23 20 సంవత్సరాలు పైబడి ఆయన 23 సంవత్సరాలు. చాలా చోట్ల ఆయన వాక్యం చెప్పడానికి, వాక్యాలు చెప్పడానికి వెళ్తూ ఉంటారు. రాజమండ్రి చాలా ప్రాంతాలకు వెళ్తుంటారు. యాక్చువల్లీ వాళ్ళ కాకినాడలో ఆయనకి వాళ్ళ వాక్యం చెప్పడానికి ఆయన పిలిచారు. నేను వెళ్ళాను. కానీ నన్ను ప్రేమించి అయ్యా మాది పెద్ద సంఘం కాదు, గట్టిగా ఉంటే ఒక 20 మంది ఉంటారు, లేకపోతే 15 మంది ఉంటారేమో. ఎంతమంది ఉన్నా పర్వాలేదు మీరు పిలిచారు కాబట్టి ఒక్కడున్నా సరే చెప్పాను. రేపు అంత మంచి మనసున్నటువంటి రేపు పాస్టర్స్ ఆయన. మీటింగ్ లో అక్టోబర్ 31 వారికి ఒక పాట కదండి, ఓకే పాప అండి, ఇద్దరు పిల్లల పాపకి పాపకు ఇద్దరు వాళ్ళు ఉంటారని ప్రార్థన. మరి వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం, ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. అందుకు దేవునికి స్తోత్రం హల్లెలూయా, చెల్లిస్తూ హల్లెలూయా, మరి హల్లెలూయా. ఈ సమయాన్ని వాక్య సందేశం పాస్టర్ షారోన్ షారోన్ రాజు రేపు గారికి నేను అప్పగిస్తున్నాను. రేపు పాస్టర్స్ మీటింగ్ మరి ఆయన ఎంత సమయం తీసుకుంటే అంత సమయం. జస్ట్ 45 మినిట్స్. నేను ఆయన ఇంత టైం అని నేను డిమాండ్ చేయను. మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే ఈ ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. అయ్యా పర్లేదు సార్, టేక్ యువర్ ఓన్ టైం సార్. ఏ ఊరండి మనం వెళ్ళాం? ఊరుపూడి. మన సంఘకాలు ఊరుపూడి వెళ్ళామండి. ఊరుపూడి వెళ్తే ఫస్ట్ అయ్యగారికి వాక్యం చెప్పమని ఇచ్చారు. ఆయన సంఘ కాపరు ఏం చేశారంటే చేతికి 20 నిమిషాలు మీరు ఏం చెప్తారు మీ ఇష్టం అంటే, పాపం ఆయన ఏం చేశారంటే ఒక 5 నిమిషాలు కుదించి 5 నిమిషాలు 10 నిమిషాలు కుదించుకొని నాకు అరగంట ఇచ్చారు. అరగంట ఇస్తే నేను ఊరుకుంటాను. ఇందాక ఆయన అన్నట్టు శాంపుల్ చేతికి మైకు, యూత్‌కి బైక్ అన్నారు కదా! అలాగే నా చేతికి మైక్ ఇచ్చిన పాపని పాపం గంటన్నర అయిపోయింది. వద్దండి మేము ఇంకెవరం చెప్పము. మీరే చెప్పేయండి అని. అలా ఉంటుంది. కానీ చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆ రోజున. దేవుని కృప నిజమా నాది కాదు. నాకు ఒక్కరిది కాదు. ఏదో నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని పంచుకొని, ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, మా కుటుంబం ఇలాంటి పరిస్థితిలోంచి వచ్చింది, ఇలా రక్షించబడ్డామని కొన్ని విషయాలు చెప్పాను. నేను విన్నాను, చాలా సంతోషపడ్డాను. చాలా ప్రేమగా ఆదరించారు. అలా మరి నేనైతే అస్సలు టైం లిమిట్ నేను పెట్టట్లేదు. 10 గంటల వరకు మాకు టైం ఉంది. అంతేనా? కనుక మరి ఆయన ఎంత సమయం తీసుకుంటే అంత సమయం జాగ్రత్తగా వినండి. ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, నాకంటే బాగా చదువుకున్న వ్యక్తి, నాకంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి, మంచి సేవ చేస్తున్నారు. మరి అట్టి సేవకులు షారోన్ రాజు గారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. వారు వచ్చి మరి దేవుడు మాకు పంచుకోవాల్సిందిగా సమస్త ఘనత మహిమ మీరు కొట్టిన చప్పట్లు యేసయ్యకే చెల్లునుగాక. మన రక్షకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శుభనామమున ఈ ప్రత్యేకమైన 2 రోజుల సభ రెండండి ఇచ్చేసిన మీ అందరికి కూడా వందనాలు. అలాగే ఈరోజు ఈ టెర్రస్, ఈ గృహం పైన ఈ ప్రేయర్ జరుగుతుంది. ఈ గృహం స్థలం ఇచ్చిన వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే నాకు చక్కటి పిలుపునిచ్చి ఈ శ్రేష్టమైన
విలువైన సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు ఈ పిలుపునిచ్చి మీ ముందు నన్ను చాలా మాట్లాడి హానర్ చేశారు. అంత సీన్ నాకు లేదండి. ఎక్కడ నిలబెడితే దేవుని మహిమ అది. కనుక విజయ్ కుమార్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారు మేము కొద్ది కాలమే అయిందండి పరిచయం అయ్యి. అయ్య గారు పీటర్ గారు మాకు సత్యబాబు గారు పరిచయం చేశారండి అయ్య గారు. అయితే మేము ఒక 5, 6 7, 8 ఉంటామండి. ఎప్పుడు కలుసుకున్న ఒక 5, 6 కలుసుకొని ఎవ్రీ సండే మేము ఒక బైబిల్ టీచింగ్ క్లాస్ లాగా జరిగిస్తూ ఉంటున్నాం. అయితే విజయ్ కుమార్ గారిలో నేను గమనించింది ఏంటంటే మంచి వాక్య ప్రతిభ వారిలో ఉంది. వాక్య అవగాహన వారికి ఉంది. అందును బట్టి నేను వారిని వయసులో కొద్ది చిన్నవాడు కానీ అభిషేకంలో గొప్పవాడని గుర్తించి వారిని చాలా దైవికంగా వారిని ఆత్మీయంగా గౌరవిస్తా ఉన్నాను. దర్శించి ఇంకా ఆ వాక్య విశేషమైన వాక్య ప్రత్యక్షతలతో వారిని నింపాలని నేను ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. నాన్న ఇది కొంచెం హైట్ చేయవా? అవుతుందా? మంచిదండి. నేను మ్యాక్సిమంగా మాకు చాలా సందేశాలు మా మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. నేను చాలా లోతైన సందేశం తీసుకొచ్చాను కానీ ఈ ఓపెన్ టెర్రస్ చూశాక ఒక మంచి స్వార్థ వర్తమానం వెళ్ళాలి అనేది ఇక్కడే సిద్ధపడ్డాను ఇప్పుడే మొబైల్లో. జస్ట్ కొన్ని విషయాల మీద నేను పంచుకుంటాను. అలాగే ఈ చక్కటి నేను ఇక్కడ నిలబడ్డానికి కారకులై విజయ్ కుమార్ గారిని పరిచయం చేసి కొన్ని లేదా ఒక 2-3 సంవత్సరాలుగా అయ్య గారితో పరిచయం ఏర్పడింది. స్నేహంగా కొనసాగుతున్నాం. పీటర్ సత్యబాబయ్య గారికి నాకు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. వారికి కూడా మంచిదండి. అయితే సందేశంలోకి వెళ్దామండి. యేసు ప్రభువు ఒకసారి యెరికో అనే పట్టణములో సంచరించడానికి ఆయన బయలుదేరాడు. యెరికో పట్టణములో ఆయన ప్రవేశించాను అని చూస్తాం. ఆయన గలిలయ గుండా వెళ్ళుచుండెను అనే మాటలు చూస్తుంటాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించను అనే మాట చూస్తుంటాం. ప్రతి ప్రాంతానికి ఆయన ఎక్కడెక్కడ వెళ్ళాడో ఆ ప్రాంతాల పేర్లు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. దానికి ఒక గూఢార్థం ఉన్నది. ఇప్పుడు యెరికో గురించి చెప్తాను. యెరికోలో ఎందుకు ప్రవేశించాడు అంటే, జాగ్రత్తగా ఆలకించండి. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ భక్తుడు ఆ యెరికో ప్రాంతాన్ని చెప్పిస్తాడు. ఒక బల్లెం తీసుకొని ఎవడైనా ఈ గోడలు ఒకవేళ కడితే పని జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎవడైనా ఈ గుమ్మాలు నిలబెడితే జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎవడైనా ఒకవేళ ఈ గోడలు కడితే వాని కనిష్ట కుమారుడు చనిపోతాడు అంటూ శాపం పెట్టడం జరుగుతుంది. యేసు ప్రభువు సుఖారు అనే ప్రాంతానికి వెళ్తాడు. ఒకసారి సమరయ స్త్రీతో బావి దగ్గర మాట్లాడతాడు. అది పాత నిబంధన గ్రంథంలో యాకోబు షెకెములో ఉన్నప్పుడు తన కుమార్తె చేర్చబడుతుంది. కుమారులు నరహంతకులు అవుతారు. భార్య విగ్రహారాధన చేస్తూ ఉంటుంది ఇంట్లో. అంటే వంట సామాగ్రిలో విగ్రహాలను తీసుకొస్తుంది. యాకోబు భక్తుడి తల వంచుకొని బ్రతుకుతున్న ప్రాంతం. అక్కడ ఒక బావి తవ్విస్తాడు.
ఆ బావి చాలా లోతైన బావి. పాత నిబంధనలో యాకోబు తవ్వించిన బావిని, క్రొత్త నిబంధనలో సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికే వస్తుంది. యేసు ప్రభు ఆ బావి దగ్గరికి వస్తాడు. అంటే పాత నిబంధనలో శపించబడిన స్థలము క్రొత్త నిబంధనలోని ఆయన ఒక ఆశీర్వాద స్థలంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. దాని అర్థం అది. అంటే చీకటి మరణ ఛాయలు కలిగిన ప్రాంతాల్లో ఆయన అరుణోదయం అనుగ్రహిస్తాడు. ఈ మాటలు చెప్పి నేను సందేశంలోకి వెళ్తాను. ఈ రాత్రి కూర్చున్న కొద్ది మంది మీరైనా సరే ఈ వాక్యాన్ని చెప్తున్నాను. నేను కూడా, మన ప్రియులు విజయ్ కుమార్ గారు కానీ, మా సత్యబాబాయ్ గారు కానీ, అందరం కూడా ఒక వినూత్నమైన విధానంలో మన విశ్వాస పరిణితిని ఇంకా పెంచుకొని మన గృహములకు యేసయ్యను తీసుకువెళదుము గాక. ఎక్కడికి చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరికోలో ప్రవేశించినప్పుడు అందరూ ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు వస్తే గుడ్డివారు కన్నులు తెరుస్తారట, కుంటివారు నడుస్తారట, చనిపోయిన వారు లేస్తారట, కుష్టు రోగులు శుద్ధులవుతారట, అనేకులు ఆత్మీయ మేలులు పొందుకుంటారట, అనేకుల దయ్యములు ఏమైనా దురాత్మలుంటే అవి తొలగిపోతాయంట. ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట ఈ మాటలన్నీ చెప్పుకుంటున్న సందర్భాలు ఆ రోజుల్లో. అయితే ఇక్కడ మనం చూస్తాము, జక్కయ్య అనేవాడు మరుగుజ్జు అంటే పొట్టివాడు. ఈ పొట్టివాడే కానీ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్టర్. ప్రభుత్వంలో పన్నులు వసూలు చేసే పనిలో ఈ పొట్టివాడైన జక్కయ్య ఉంటాడు. యేసు ప్రభు వస్తున్నాడు అనగానే ఏమి బుద్ధి కలిగిందో కానీ ఆయనను చూడాలి అనే ఒక ఆశ ఆయనకు పుట్టింది. ఆయనను చూడాలి అని అనుకొని, చిన్నపిల్లలైతే చెట్లు ఎక్కుతుంటారండి. ఒరే ఎక్కడ పడిపోతావు అనేసి మనం పిల్లల్ని గద్దిస్తాం. చిన్నపిల్లల్ని మనము గద్దిస్తాం. పిల్లలు చెట్లు ఎక్కుతుంటారు. కానీ నా బొట్టోడు చెట్టెక్కి కూర్చుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారండి? ఒక 40 ఏజ్ వచ్చాక 35-40 ఏజ్ వచ్చిన వాళ్ళు చెట్టెక్కి కూర్చుంటే ఎవరైనా ఏమనుకుంటారు? పిచ్చోడు అంటారు. కనుక ముందుగానే గ్రహించిన వాడై ఎవరు చూడకుండానే బైబిల్లో రాసి పెట్టాడండి. ఏమనంటే ముందుగా పరిగెత్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వాక్యం. 19. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా. దేవుని మిక్కిలి ప్రియులారా, ఈయన ముందుగా పరిగెత్తాడు, చెట్టెక్కాడు. అందరూ అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన్ని ఎలా గుర్తించాలి అని అనుకుంటున్న సందర్భంలో ఆ గుంపు సమూహం రాని వచ్చింది. ఒక పిలుపు వినబడుతుంది, జక్కయ్య కిందికి దిగిరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 139వ కీర్తన మనతో చెప్తున్న మాటలు. ఆయన మనకు తలంపు రాకముందే ఆయనకు అన్ని తెలుసు. మన నడక, మన పడక, మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవన విధానము యావత్తు ఆయన తెలిసిన వాడై ఉన్నాడని బైబిల్ చెప్తాం. అయితే ఆయనకు ఒక ఆలోచన, నా పేరు ఈయనకు ఎవరు చెప్పారు? నా పేరు యేసు ప్రభువుకు ఎలా తెలుసు అనేది ఒక ప్రశ్న. మన పేర్లే కాదండి, ఎప్పుడైతే మనం పిండంగా రూపించబడక మునిపే, మన దినములలో ఒకటైనను కాక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమైనవి. దేవునికి స్తోత్రం కలుగును. సమస్తమును ఎరిగిన వాడు కనుక జక్కయ్య దిగిరా అంటే మాట ఎలాగుందంటే, ఆ చెప్పిన వెంటనే త్వరగా దిగాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యేసయ్యను చూడాలి అని ఆయన చూడగోరేను అని రాస్తాను. ఆయనను చూడాలి అనే కోరిక మనకు రావాలి. పాయింట్ 1.
పాయింట్ 2 త్వరగా వెళ్ళాలి. పాయింట్ 3 త్వరగా దిగను అనే మాట చూస్తాం అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఆ ఊళ్ళో చాలా మంది ఆయనను వెంబడిస్తా ఉన్నారు. ఊరు పెద్దలు కూడా వచ్చి ఉంటారు కాబట్టి, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఆస్తిపరులు కూడా వచ్చి ఉంటారు. యేసయ్య మా ఇంటికి వస్తే బాగుండును అని అనుకునే వారు ఉండి ఉంటారు. యేసయ్య మా ఇంటికి వచ్చి కనీసం ఇప్పుడు ఈ కాలంలో అయితే ఒక కూల్ డ్రింక్ తాగి అంత మిక్చర్ ఏదైనా మనం పెడితే పలహారం ఏదైనా తినేసి వెళ్తే బాగుండును అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఒక ఈ ఈ ఈ పొట్టివాడి దగ్గరికి ఈ జక్కయ్య ఇంటికి వెళ్తానంటాడేంటి? మోసగాడు కదా. ట్యాక్సులన్నీ కూడా అంకెలు మార్చి మోసంతో డబ్బు సంపాదిస్తాడు కదా. ఆయన ఇంటికి ఈయన వెళ్ళడం ఏంటి అని అందరు అనుకుంటున్న సందర్భం. అయితే జక్కయ్య యేసు ప్రభువును తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను, యేసు ప్రభుతో సుమారు 12 మంది శిష్యులు ఉంటారు. ఈయనొక్కరిని రమ్మంటే ఈ 12 మంది మా ఇంటికి రావడం ఏంటి? వీళ్ళందరి మెయింటెనెన్స్ మామూలుగా ఉంటుందా? ఇన్ని ఆలోచనలు కలుగుతున్న సందర్భం. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఆ జక్కయ్య ఆయనను చూచిన వెంటనే, దేవునికి స్తోత్రం కలుగును గాక, బైబిల్ ఒక మాట చెప్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ముఖాన్ని ఎప్పుడైతే చూచారో వారికి ఒక వెలుగు కలిగినది అని బైబిల్ స్పష్టంగా చెప్తాం. మనము యేసయ్యను చూడగోరి, ఆయనను గూర్చి తెలుసుకొనగోరి, ఆయనను గూర్చి వినకోరి, ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయనను చూచాడో వెంటనే ఆయన పొరపాట్లు, ఆయన పాపాలు, ఆయన తప్పిదాలు, ఆయన ఏమేమైతే మోసపూరితంగా సంపాదించాడో అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాడు, జ్ఞాపకంకి వస్తూ. ఎప్పుడైతే ఇవన్నీ గుర్తు చేసుకున్నాడో అప్పుడు ఏమంటాడంటే, అయ్యా, ఎవరి దగ్గర అయినా నేను ₹1 అన్యాయంగా తీసుకుంటే వారికి నేను 4 రెట్లు నేను దాన్ని తిరిగి చెల్లిస్తానంట. రెండవది, నేను నా ఆస్తి సగం అమ్మి సగము బీదలకు పంచి పెడతానంట. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే, అన్ని ఇచ్చువాడు నా ఇంట్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్య నీ గృహానికి వస్తే నీ పరిస్థితులను ఆయన చూచువాడే. మొట్టమొదటిగా అక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటండి? రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు ఊరికినే మన ఇంట్లోకి రాడు. అప్పుడప్పుడు మన ఎండాకాలంలో పిల్లలకు సెలవులు వస్తాయి. జాగ్రత్తగా ఆలకించండి. పిల్లలకు సెలవు రాగానే ఎండాకాలం కొరకు అందరు తల్లులు, కుటుంబంలో పెద్దలందరూ ఎదురు చూస్తుంటారు. కారణం ఏంటంటే, ఊర్లలో ప్రయాణం చేసే రోజులు అవే, మంచి సులువైన రోజులు. అయితే ఇప్పుడు ఎండాకాలం అని కాదు కానీ సెలవులు వచ్చినప్పుడు ఒక 4 రోజులు పిల్ల పాపలతో ఇంటికి తాళం వేసి ఏదైనా ఊరు వెళ్ళాం, పిల్లలైతే అమ్మమ్మల ఇల్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వెళ్ళారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అమ్మ మీ ఇంట్లో ఒక పంది కొక్కు అంత ఎలక చచ్చిపోయింది అనుకోండి, తలుపు తీయగానే ఏమొస్తుందని చెప్పండి? దుర్వాసన వస్తుంది రాదు? సెంటు వాసన వస్తుందా? కాదు కదా. పర్ఫ్యూమ్ స్మెల్ అయితే రాదు కదా. ఏం చేస్తాం అప్పుడు మనం? ఒక అట్ట, ఒక పుల్ల ముక్క తీసుకొని తీసేసి బయట అన్ని పడేసి ఆ ఇల్లంతా క్లీన్ చేసి ఇంట్లో రూమ్ స్ప్రేస్ అవి చేసి ఫినాయిల్ గట్ట వేసి అంతా క్లీన్ చేసి ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయాక మనము ఇంట్లోకి వస్తాం. అప్పటి వరకు మనం అక్కడ ఉండలేము. ఈరోజు కూడా చాలా మంది మనము ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే,
దేవా నా పాపములను తీసివేయి, నా పాపములను తొలగించు, నా పాపములను ఎత్తి సముద్రంలో పడవేయి అని వారు కూడా ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది కనుక. నేను అంటాను, యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే మన పాపములన్నిటినీ సిలువలో తీసివేశాడు. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఈరోజు మనము క్షమాపణ పొందుకొని, అయ్యా నేను పాపిని, నాలో తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి, తెలియక చేసిన పాపాలు ఉన్నాయి, నా పూర్వీకులు చేసిన పాప శాపాలు కొన్ని తరాలుగా మా మీదకి వస్తూ ఉన్నాయి, ఇవన్నిటినీ నా నుండి తొలగించు ప్రభువా అని ఒకవేళ మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిశ్చయంగా అలనాడు తీసివేశాడు గనక ఈరోజు వాటిని ఆయన తీసివేసే వాడై ఉన్నాడు. అయితే మనము ఆ తీసివేసే విధానాన్ని నేర్చుకోవాలి. ఆయన ఆల్రెడీ సిలువలో తీసివేసేసాడు. అయితే ఈరోజు ఇందాక ఎందుకు మాట చెప్పానంటే, ఆ ఎలకని ఎలాగైతే మనం తీసేసామో, ఆ దుర్వాసనని ఎలా తీసామో, మనము కూడా మనమే మన పొరపాట్లను ఆయన పవిత్ర పాదాల దగ్గర తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసివేయి కాదు నాయన, ఆయనకి ఎందుకు చెప్పాలి? ఆయన ఆల్రెడీ తీసేసాడు. ఇప్పుడు నేను నా వంతు, దేవునికి స్తోత్రం కలుగును గాక, చెడు చూపులు, చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాలు, ఇటువంటివన్నీ మనలో ఉంటా ఉన్నాయి. వాటిని మనము తొలగించుకోవాలి. తద్వారా యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో వీరు రియలైజ్ అయ్యారు, వీరు వాస్తవాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, ఈ పాపము నుండి విడిపించబడడానికి వీరు ఒక చక్కటి తీర్మానము చేసుకున్నారు గనక నేను ఈ ఇంటిని ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే మనం వాస్తవంలోకి వస్తామో, ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే నిజ దేవుణ్ణి మనము తెలుసుకుంటామో, ఆయన వైపు చూస్తామో, మన గృహము చెక్కయ్య వలె ఒక ఆశీర్వాద గృహముగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో నేను తలుపు నెద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు నిజంగా మన ఇంటి తలుపు తడుతాడు అని అనుకుంటే పొరపాటు. వాక్యాన్ని వింటున్నారా? దేవుని గారికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన హృదయము దగ్గరికి వచ్చి నీ హృదయం అనే ఇంటి తలుపును తడుతూ ఉంటాడు. తల్లి, ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటావు? కుమారుడు, నాకు ఎంతకాలం నాకు నువ్వు దూరంగా ఉంటావు? ఎంతకాలము ఈ చెడు వ్యసనాల్లో నువ్వు ఉంటావు? ఎంతకాలము సత్యానికి దూరంగా ఉంటావు? ఎంతకాలము మందిరానికి దూరంగా ఉంటావు? ఎంతకాలము దైవ సేవకునికి దూరంగా ఉంటావు? ఎంతకాలము సంఘానికి దూరంగా ఉంటావు? ఎంతకాలము ఉపదేశానికి దూరంగా ఉంటావు? నీవు ఒకవేళ నీ హృదయాన్ని తెరిచినట్లయితే నేను నీలోనికి వస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. నేను వచ్చానంటే అదొక సమాధాన ఇల్లు. నీవు నేను కలిసి మనం భోజనం చేస్తామనే మాట అర్థం ఏంటంటే, సంతోషిస్తాం, సమాధానం కలిగి ఉంటాం, సహవాసాన్ని కలిగి ఉంటాం, మమేకమై జీవిస్తాం అని ఆయన మనతో చెప్తా ఉన్నాడు. కనుక నీ హృదయం అనే ఇల్లును, తలుపును మనము తెరిచి ఆయనను ఆహ్వానించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు ప్రభువు మన గృహంలో వచ్చాడనుకోండి, ఆయన నివాసము చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మీ ఇంట్లో యేసు ప్రభు నివాసం చేయాలంటే మీరేం చేయాలి? 3 లేదా 4 పాయింట్స్ చెప్తాను. యోబు గ్రంథంలో మాట రాస్తాను. యోబు గ్రంథము 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 14-15 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అదేంటంటే, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి పొందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీలో సంతోషము లేదు. చాలా మంది మాతో చెప్తున్న మాట, అయ్యగారు మేము అడుగుతుంటాం, అమ్మా బాగున్నారా అంటే బాగున్నామండి అంటారు. బాగున్నామన్న వెంటనే మళ్ళీ ఇంకొక మాట వస్తుంది, ఏం బాగున్నాం లేండి అంటే. చాలా మంది చెప్తున్న మాట. కారణం ఏంటంటే కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం. ఏంటమ్మా సమస్య అని అంటే, ఒక రకమైన సమస్య కదండి. ఈయనండి డబ్బు ఇంటికి తీసుకురాడండి, అన్నీ ఆ సార కొట్టుకు ఆ వైన్ షాప్కి వెళ్ళిపోతుంటాయండి. ఒకరేమో అసలు సమాధానం లేదండి, అన్ని వడ్డీలు కట్టేస్తుంటామండి. ఇంకొకరికి ఏం చెప్తారంటే, ఈయనండి వేరే వేరే ఇల్లు అని ఇంకొకరు చెప్పేవారు ఉంటారు. అలాగా కొంతమంది భర్తలు కూడా చెప్పే సమస్యలు కొన్ని ఉన్నాయి. పిల్లలు, కొద్దిమంది యవన పిల్లలు, తండ్రి మా చిన్నప్పుడే చనిపోయాడండి, మా తల్లి గారు ఏదో కుటుంబిషన్తో చిన్న చిన్న పనులు చేసుకొని మమ్మల్ని పోషిస్తున్నారండి. ఒక్కొక్క ఇంట్లో అనేకమైన సమస్యలను కలిగి ఉండే వారిని చూస్తున్నాం. సమాధానం, సంతోషం లేదు, నెమ్మది లేదు. దేవుని మిక్కిలి ప్రియులారా, వాక్యం చెప్తా ఉంది ఇక్కడ, నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గతను కొట్టివేయకపోవడమే వీటన్నిటికీ కారణం. చూద్దాం ఒక మాట, అదే యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 20. మీరు దయచేసి ఇటే చూడండి, పిల్లలు పట్టించుకోండి. 22వ అధ్యాయం 23వ వాక్యంలో, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని తీసివేస్తే మీరు అభివృద్ధి, మీ గుడారంలో నుండి దుర్మార్గతను తీసివేస్తే, తొలగిస్తే, కొట్టివేస్తే మీరు సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను నా 31వ ఏట వరకు 13వ ఏట నుండి తాగేవాడిని. భయంకరమైన వ్యసనాల్లో ఉండేవాడిని, తెచ్చి తాగుపోవటం. నా 31 ఏజ్ వచ్చే వరకు, అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలండి, 13 ఏట నుండి 31 సంవత్సరాల వరకు, అంటే 18 సంవత్సరాలు వరుసగా తాగానండి నేను. మా భార్యను బాగా కొట్టేవాడిని, చాలా అవస్థలు పెట్టేవాడిని, అన్ని ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఇంకా వేరే చెడ్డ అలవాట్లు ఇంక వేరేం లేవు. కానీ ఇంత భయంకరమైన వ్యక్తిని ప్రభు నన్ను పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమండి, నేను నా 32వ ఏట నేను ప్రభు పరిచర్యలోకి, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకోవడం జరిగినది. దేవుని ప్రియులారా, బ్రతుకులను, స్థితిగతులను ఆయన మార్చేవాడు. ముందు ఎన్ని రోగాలు ఉండేవంటే, సన్నగా ఉండేవాడిని, చాలా సన్నగా, ఎముకలన్నీ లెక్క పెట్టవచ్చు శరీరంలో, అంత సన్నగా ఉండేవాడిని. అన్ని రోగాలే, 10 రోజులకు ఒకసారి జ్వరం వచ్చేస్తుంది. ఒకవేళ జ్వరం వచ్చిందంటే అది 2 నెలల వరకు పోదు, అంత భయంకరమైన జబ్బుల్లో ఉండేవాడు. కానీ దేవుడు నిజంగా చెప్తున్నాను, నా రోగాలన్నీ తీసివేసి వరాలను పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిస్థితులను, స్థితిగతులను, మన దుర్మార్గమును కలిగి ఉన్నంత కాలం మనము రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభువు మన గృహంలో నివాసం చేయాలంటే ఆ దుర్మార్గములను విడిచిపెట్టాలి. దుర్మార్గము అనే దానికి మనం ఒక నిర్వచనము చెప్పలేము, ఎందుకంటే అవి కొల్లలుగా అనేక కోణాల్లో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దుర్మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఒకరి ఆలోచనలు, ఒకరేమో దుర్భాషలాడుతుంటారు, ఒకరెప్పుడు చెడు చూపులు చూస్తుంటారు, ఒకరెప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, ఇతరుల గురించి చాడీలు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరి గురించి ఎప్పుడు కూడా ఇంకొకరు ఊసెత్తుకొని వాళ్ళను ఏదో అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది అయితే బలాత్కారాల్లో నిండుకుంటుంటారు. ఇతరుల ఆస్తులను కొద్దిమంది వీరు స్వాధీనం చేసుకుంటారు, కొద్దిమంది డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. ఇటువంటి దుర్మార్గములను విడిచిన వారేగా ఉంటే దేవుని సన్నిధి నీ గృహంలోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ ఇల్లు ఒక ఆశీర్వాదపు ఇల్లుగా, నీ కుటుంబం ఒక ఆశీర్వాద కుటుంబముగా, నీవు ఈ సమాజములో ఒక ఆశీర్వాదమైన వ్యక్తిగా నీవు నివసించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా.
నీవు క్రీస్తును ఈ సమాజంలో నీవు ప్రజ్వలింప చేసేవారిగా, ఆయన యొక్క గుణ లక్షణాలు నీ ద్వారా సమాజానికి బయలుపరచబడినట్లుగా దేవుడు చేయనట్లుగా నీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. సెకండ్ వన్. రెండవది, అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం 20వ వచనం 30వ వచనంలో రాస్తాడు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఎలారా నేను రక్షణ పొందడానికి ఏమి చేయవలెను అని అడుగుతాడు. అయితే అపొస్తలులు ఏం చెప్తారంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచుమా, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును. పౌలు శీల ఒక దయ్యాన్ని వెళ్ళగొడతారు. పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొడతారు. పాపము ఆ దయ్యము ద్వారా గ్యారెడి చేస్తూ ఆ ఊర్లో బహు పలుకుబడి డబ్బు సంపాదిస్తున్నాడు ఒక గ్యారెడి వాడు. అయితే ఈ దయ్యం రోజు సేవకులను విసిగిస్తుంది. ఏమని విసిగిస్తుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సేవకులు, వీరు సేవ చేయడానికి వస్తున్నారు, వీరు ఆయన మార్గాలను బోధించువారు అని ఈ దయ్యం ప్రతిరోజు చెప్తుంటే, మేము మమ్మల్ని ఎవరైనా సత్యాన్ని తెలుసుకొని సత్యమును బట్టి దేవుని యందు అతిశయించాలి కానీ దయ్యాలు మమ్మల్ని పొగడడం ఏంటి, దయ్యాల చేత మేము పొగిడించబడతామా అనేసి ఆ దయ్యాన్ని నజరేయుడైన యేసు నామమున బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పగానే అది వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. అయితే వాడికి డబ్బు రావడము ఆగింది. వెంటనే వీరిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో రాత్రంతా కూడా సువార్త ప్రకటిస్తూ వారు చక్కగా ప్రార్థనలు, కీర్తనలు వారు పాడుతూ ప్రార్థిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే వీరు పాడుతుంటే ఖైదీలందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నారని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ శ్రద్ధగా ఆలకిస్తున్నారు పాటలు పాడుతుంటే. జాగ్రత్తగా ఆలకించండి. నీ కుటుంబంలో నీవు దేవుని స్తుతిస్తుంటే, నీవు దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఇతరులకు విడుదల కలగాలి. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ పౌలు శీలలు ప్రభువుని స్తుతిస్తుంటే ఖైదీలందరూ వింటూ ఉన్నారట. వారు వింటూ ఉన్నప్పుడు అందరి సంఖ్యలు తగ్గిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును. అంటే వండర్ఫుల్, ఎంత ఆశ్చర్యకరమైన ఆ మాట. నీ ప్రార్థన ఇతరుల సంఖ్యలను పెంచివేస్తుంది. మా ఇంటి పక్కన ఎస్ఐ గారు ఉండేవారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు. మా పాప అప్పుడు 6th క్లాస్ ఎంతో చదువుతుంది. ఆ అమ్మాయికి 350 రూపాయలు ఫీజు కట్టాలండి స్కూల్లో. ఆ 350 రూపాయలు సుమారు 2 నెలలు 3 నెలల నుండి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని నేను స్కూల్ వాళ్ళతో చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను, కానీ ఆ 350 రూపాయలు అస్సలు రావట్లేదండి నా చేతికి. నేను ఇవ్వడం లేదు. అయితే పాపను స్కూల్లో ఎప్పుడు బయట బెంచ్ మీద కూర్చోబెట్టేస్తున్నాను. ఓకే, మీరు బిజీగా ఉన్నారు, మరి నేనెందుకు చెప్పాలి అనిపించింది నాకు. ఓకే, మా పాపను బయట కూర్చోబెడుతుంటే నేను నాకు ఇప్పుడు మార్నింగ్ 3 o'clock ప్రేయర్ చేసి అలవాటు. ఉదయము మా పాప ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా అండి, మా డాడీకి 350 రూపాయలు దయచేయి ప్రభు అని చేతులెత్తి మా ప్రార్థనలో, మేము ముగ్గురమే, మా పాప, నేను, మా మిస్సెస్ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఒక భాగం 350 రూపాయలు మాకు కావాలి. అయితే అనంత అనే ఒక కుమార్తె ఎస్ఐ గారికి ఉంది. ఆ కుమార్తెకు రాత్రంతా కడుపు నొప్పి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది అనే ఒక పేరు నాకు అక్కడ దేవుని కృపను బట్టి ఉంది. అయితే ఆ రాత్రి 3ంటికి మా తలుపు కొట్టడానికి ఆ ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు రాగానే మా పాప ప్రార్థన ఏం చేస్తుందంటే, అయ్యా మా డాడీకి 350 రూపీస్ కావాలి నాకు అని గట్టిగా అరిచి ప్రేయర్ చేస్తాం. ఆయన వాళ్ళ పాప కొరకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాడు ఈ 350 రూపాయలు వీరికి అవసరం ఉన్నది అనే సంగతి ఆయన చెవులో పడిందండి. అయితే ఇక మాకేమి ఆయన మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పాప కడుపు నొప్పి తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. మార్నింగ్ మేము లేచాక
ఆయన నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఈ 500 రూపాయలు మీరు ఉంచండి, 350 రూపాయలు ఫీజు స్కూల్లో కట్టేసేయండి అని నాకు అంటున్నాడు. 350 రూపాయలు స్కూల్లో మేము ఇవ్వవలసి ఉందని మీకు ఎలా తెలుసు అని నేను అంటున్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, మీరు ఉదయం ప్రార్థన చేస్తున్నారు కదండి, ఆ ప్రార్థనలో నాకు వినబడిందండి, ఈ అమౌంట్ ఉంచండి అని అన్నాడు. మేము దేవుని స్తుతించాము, దేవునికి స్తోత్రం కలుగునగా. మా అవసరత తెలుసు కనుకనే ఆ పాప కడుపు నొప్పి కలిగిందేమో. ఆయన ఎప్పుడైతే ఈ మాట చెవున పడిన వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయిందేమో. ఇలా జరుగుతుందని నేను చెప్పను, మాకు జరిగింది. అయితే నేను ప్రభు నన్ను ఎంతగానో ఆనందించాను. దేవుని మిక్కిలి ప్రియులారా, మనము చేస్తున్న ఆరాధనలు, స్తుతులు, ప్రార్థనలు వేరే ఇతరుల సంఖ్యలను తుంచుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. వారందరూ సంఖ్యలు తుంచబడ్డాయి. దాంట్లో ఉగ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, భయంకరమైన దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు. భయంకర జైల్లో ఎవరు ఉంటారండి? వాళ్ళు కదా. వారందరూ కూడా ఈ ప్రార్థన సంఖ్యలు తెగిపోయి అంటే వారి హృదయాల్లో ప్రభు గొప్ప కార్యం చేశాడని అర్థం. దేవుని స్తోత్రం కలుగును. తర్వాత చెరసాల నాయకుడు వచ్చాడు. చెరసాల నాయకుడు వచ్చి వీళ్ళందరూ పారిపోయారని అనుకున్నాడు. ఎందుకంటే తలుపులన్నీ తెరవబడ్డాయని రాసిపెట్టాడు. పారిపోయారనుకొని నాకు పై ఉన్న అధికారులు నన్ను ఎంతగా శిక్షిస్తారో అని భయపడి తనను తాను ఆత్మహత్య చేసుకుపోయాడు, కత్తి దూసుకొని. అప్పుడు అయ్యలారా, మీరు ఏమి చేసుకోదు, అందరం ఇక్కడే ఉన్నాం అంటే నిజంగా చెరసాల నాయకుడు ఏమనుకుంటాడు తెలుసా? వీడు ఇంత నేరస్తుడు, కరడు గట్టిన నేరస్తుడు, అనేక సార్లు పారిపోతుంటే వీడిని పట్టుకొచ్చాను, వీడు అసలు దొరకడమే చాలా కష్టం, దొరికాడు, కానీ వీడు పారిపోకుండా ఇక్కడ నిలబడడానికి గల కారణం ఏంటంటే దేవుని సత్యాన్ని తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. నీ ప్రార్థన, నీ స్తుతులు, నీ ఆరాధనలు ఇతరుల సంఖ్యలు తుంచుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ అయితే ఈయన కూడా తక్కువడా? ఈ చెరసాల నాయకుడు. వీళ్ళేమో పాపము చేసి, దొంగతనాలు చేసి, వ్యసనాల్లో ఉండి, దుర్మార్గంగా నడిచి చెరసాలకు వచ్చారు. కానీ చెరసాల నాయకుడు మంచోడని మనం ముద్ర వేయలేము. చెరసాల నాయకుడు ఒకవేళ డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఏ షాప్కి వెళ్ళి ఎంత మందు తీసుకొని ఇంటికి వెళ్తాడేమో, సరైన జీవితం చేస్తున్నాడని మనము చెప్పలేము. ఆయన పొరపాట్లో ఉండడం కూడా చెప్తాము. కానీ వీరిలో ఇంత మార్పు కలిగిందంటే, ఇంతమందిని నేను సక్రమపరుస్తూ వీళ్ళందరినీ కూడా వీరికి నేను ఒక ఏమంటారు, చెరసాల నాయకుడిగా ఉండి వీళ్ళనందరినీ అదుపు చేస్తున్నానంటే నాకు కూడా ఈ రక్షణ అవసరం. వెంటనే అయ్యలారా, మేము ఏం చేయాలి అని అడిగితే వారు అంటారు, అయ్యా నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ శబ్ద స్వరాలు నీ హృదయంలోనికి చొచ్చుకొని వస్తున్నాయి, నీ తలంపుల్లోకి వస్తా ఉన్నాయి. కనుక నీవు ప్రభు వైపు ఒకవేళ నువ్వు చూచినట్లయితే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చే ప్రభు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ చెరసాల నాయకుడు అంటాడు, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. వెంటనే ఆ రాత్రే వారు ఏమాత్రము తడువు చేయకుండా అందరూ కూడా ప్రభువునందు బాప్తిస్మం పొందుకొని రక్షణ పొందుకున్న ఇల్లుగా ఉంది ఆ ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు దేవుని మిక్కిలి ప్రియులారా, మన ఇంటిలో రక్షణ కార్యాలు జరగాలి. అయితే మూడవ విషయానికి వద్దాం. మూడవది ఏంటంటే, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 12వ వాక్యం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7 verse 12 ఏమిటంటే, కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో నుండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తే తప్ప నేను మీకు
తోడై ఉండను. జాగ్రత్తగా ఆలకించండి. అమ్మా, శాపగ్రస్తమైనవి ఏమైనా మనలో ఉన్నవా? నేను ఒక 200 రూపీస్ నోట్స్ అయ్యగారు, ఈ 100 రూపాయలు మీ జేబులో పెట్టి మళ్ళీ తీసుకుంటాను. కంగారు పడకండి. ఈ కాగితం అండి నేను ఉదయం నుండి కష్టపడి సంపాదించాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఏం చేశానంటే, కొంచెం అటు చూడండి అయ్యగారు, మెల్లిగా ఇది తీసుకున్నానండి ఇలాగా. ఈ 2 100 రూపాయల నోట్లేనండి. రెండిటి మీద గాంధీ తాత ఉన్నాడు. ఇదేమో కష్టపడి సంపాదించానండి. ఇదేం చేశానండి నేను? చెప్పండి. కొట్టేశాను, దొంగతనం చేశాను. ఈ 2 సేమ్. 2 సేమ్. 2 విలువ దేని విలువ తగ్గిపోదండి. కానీ ఒకటి ఏంటంటే, ఇది దేవుడు ఒకటి ఇష్టపడేది, ఇది ఇష్టపడేది. మీరు సప్లై కంపెనీ నుండి ఎప్పుడైనా చైర్స్ వచ్చాయనుకోండి, ఒక చైర్ మీ దగ్గర మర్చిపోయారు వాళ్ళే, మీరేం పెట్టుకోలేదు మీ ఇంట్లో. ఒక ప్లేట్, ఒక జగ్, గ్లాస్, ఇప్పుడు గ్లాసులు లేవులేండి. ఏదైనా ఒక సప్లై కంపెనీ కాదు, ఇతరుల వస్తువు మీ ఇంటికి వచ్చిందనుకో, ఇతరుల వస్తువు మీ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలకించండి అమ్మా. నేను ఏదో కాసేపు వాక్యం చెప్పేసి ఏదో నా సమయాన్ని ముగించుకోనని ఎప్పుడు అనుకో. నిలబడ్డానంటే ఆత్మకార్యం జరగాలని ప్రార్థన చేసుకొని సిద్ధపడి వస్తాం. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక ఇతరుల వస్తువు అండి మన ఇంట్లో వచ్చిందనుకోండి, జాగ్రత్తగా ఆలకించండి. అది దేవుని దృష్టికి శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైనది నీ ఇంట్లో ఉన్నంతసేపు, నీ బీరువాలో, నీ హ్యాండ్ బ్యాగ్లో, నీ పర్స్లో, నీ ప్యాకెట్లో, నీ ఎక్కడైతే అరల్లో, ఎక్కడెక్కడైతే నువ్వు దాచిపెడతావో, ఎక్కడ నీ డబ్బు ఉన్నా ఆ డబ్బు ఎప్పుడు కూడా ఇక వర్ధిల్లదండి. జాగ్రత్తగా ఆలకించండి. శాపగ్రస్తమైనది ఇక్కడ వారు అని రాశాడు. అంటే వీళ్ళు ఎందుకు శాపగ్రస్తులయ్యారు? ఎక్కడో వెండి బంగారములు వెలగలిగిన వస్త్రాలు దాచిపెట్టుకొని ఇంట్లో గుడారాల్లో దాచిపెట్టుకున్నారు గనక, శాపగ్రస్తమైనవి తీసుకొని ఇంట్లో పెట్టారు గనక వీళ్ళు శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తమైనది మీలో నుండి తీసివేస్తే తప్ప నేను మీ ఇంట్లోకి రాను అని చెప్పుకొచ్చాడు. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని మిక్కిలి ప్రియులారా, చిన్న వస్తువే, ఒక చిన్న స్టీల్ ప్లేట్ కావచ్చు, చిన్న స్టీల్ గ్లాస్ కావచ్చు, చెంబు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేకపోతే డబ్బే కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, అది మంచిదే, అది కాదని కాదు. అది మంచి వాడుకలో ఉన్నది, అది అవసరమైనది, వాడబడుతున్నదే. ఇందాక చెప్పినట్లు 2 కాగితాలు, కానీ ఒకటి శాపగ్రస్తమైనది, ఒకటి దేవుడు ఇష్టపడినది, ఒకటి దేవుడు ఇష్టపడి. 2 ఒకేలా కనబడతాయి, అంతా మంచిలాగానే కనబడతాది. కానీ దేవుడు ఒకదాన్ని కొట్టివేశాడు, ఒకదాన్ని ఆయన అంగీకరిస్తాడు. కానీ ఎప్పటి వరకైతే ఈ శాపగ్రస్తమైనది నీకుందో, ఈ 100 రూపీస్ కూడా పోతాయి, కానీ ఇంకొకటి నీ దగ్గరికి అది వచ్చినా అది నీళ్లు నిలవని తొట్లలాగా ఉంటుంది. కారణం ఏంటంటే, నీళ్లు పోస్తూ ఉంటావు. ఇప్పుడు ట్యాంక్ ఉందండి, కింద కన్నం ఉందనుకోండి, ఎన్ని నీళ్లు పైనుండి పడ్డా ఇళ్ళకి పోతానే ఉంటాయి తప్ప ఎప్పటికది నిలబడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరు తొట్టి తొలిపించుకున్నాక ఒకవేళ పగిలితే పగలపోవచ్చు, కానీ వాళ్ళు ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, తీకండి, ఏమని అంటాడంటే, వాళ్ళు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారట. నీళ్లు నిలవని తొట్లు ఎవరైనా తొలిపించుకుంటారా? అంటే మీ ఇంటికి డబ్బు వస్తుంది కానీ వడ్డీలకి వెళ్ళిపోతుంది, నిలబడట్లేదు. కారణం ఏంటంటే, శాపగ్రస్తమైనవి మీ మధ్యలో. సమూయేలు గ్రంథంలో రాస్తాడు, 1 సమూయేలు 15:22 నేనే చదువుతున్నాను. అక్కడ రాస్తాడు, సరే 15:14 వాక్యంలో రాస్తాడు, సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని ఆయన అడిగాడు. అంటే జాగ్రత్తగా మనకు అర్థమయ్యే విధానంలో మాట్లాడుకుందాం. వాక్యం అయితే ఒకలాగా ఉంటుంది, మనకు అర్థమయ్యే విధానంలో పాస్టర్ గారు, సమూయేలు పాస్టర్ గారు సౌలు రాజుతో చెప్తున్నాడు, మీ ఇంట్లో కూటం పెట్టుకోండి,
మీ ఇంట్లో కూటం పెట్టుకోండి, నేను వస్తాను, బలి అర్పణ నేను అర్పిస్తాను. అయితే మీరేం చేయాలంటే అమాలేకుల శాపగ్రస్తమైన ఏమున్నాయి కదా, అవి మాత్రము వాటిని నిర్మూలం చేయండి, కానీ దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోకండి అని చెప్పి. అయితే వీళ్ళు ఏం చేశారంటే బక్క చిక్కినవి వాటిని వీటిని నిర్మూలన చేశారట, శ్రేష్టమైనవి మంచివన్నీ తీసుకొని ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, కూటం జరుగుతుంది, పాస్టర్ గారు రావడానికి లేట్ అయింది. అయితే సౌలు గారు ఏం చేశారంటే ఇంటి యజమాని అనుకుందాం, ఆయనే ప్రార్థన చేసి ముగించేశాడు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి అవకాశం ఇవ్వలేదు. పాస్టర్ గారు తర్వాత వచ్చినప్పుడు ఆయనకు ఈ ఎడ్లవి వీటి రంకెలు వినపడుతున్నాయి, గొర్రెలవి మేకలవి మొత్తం మీద ఏవేవైతే ఉన్నాయో అక్కడ అవన్నిటి రెంకెలు వినబడతా ఉన్నాయి. అమ్మ ఇప్పుడు అవసరం అమ్మ, వాక్యం తర్వాత చూసుకుందాం తల్లి, తొందర లేదు. ముగించేద్దామా లేకపోతే ఓకే పర్లేదు. అంటే వాక్యం ఏమి వింటాం ఇంకా మాట మీద ఉన్నప్పుడు. సరే, దేవుని స్తోత్రంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాల్లో దేవుడి కార్యాలు చేస్తున్న సందర్భాల్లో ఇక మీదట దయచేసి వాక్యం మధ్యలో ఏ పనులు చేయొద్దమ్మా. పాస్టర్ గారు వచ్చారు, ఏం సౌలు ఏంటి ఈ రంకెలు వినబడుతున్నాయి అంటే ఆ శాపగ్రస్తమైనవి బలి అర్పణల సౌండ్స్ వినబడతాం. దేవుని మిక్కిలి ప్రియులరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పుడు సౌలుకు మాట అంటాడు, ఏమంటాడంటే 15:22లో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలిలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలులు అర్పించుట కంటే కూడా మాట వినడము. మాట వినకుండా శాపగ్రస్తమైనవి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. వినండి, ఆయన మీదున్న దేవుని ఆత్మను దేవుడు తీసివేసేసాడని. చూసారా ఎంత నష్టం తెచ్చుకున్నాడు. ఆయనకు దురాత్మ ఒకటి ఆయనను పట్టి పీడించడం మొదలుపెట్టి, దురాత్మ వచ్చి సౌలును పట్టి పీడిస్తుంది. కారణం ఏంటంటే శాపగ్రస్తమైనవి తీసుకొచ్చి, నేను సినిమాలకు పెయింటింగ్లు వేసేవాడిని అండి. నేను మంచి ఆర్టిస్ట్ని. మీరు ఇలా కూర్చుంటే మీ ఫొటోస్ వేసేస్తాను. నేను సినిమాలకు కొద్ది కాలం దాంట్లో పనిచేసాను. అప్పుడు మా పక్క హోటల్లో వెళ్ళి నా క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ రెగ్యులర్గా తినేవాడిని. ఆ హోటల్ వాళ్ళు పరిచయం అయ్యారు. ఒకరోజు నా ప్లేట్ వాళ్ళ ప్లేట్ సేమ్గా ఉన్నాయి. నేను హ్యాండ్ వాష్ చేసుకొని మర్చిపోయి 2 ప్లేట్లు నా బ్యాగ్లో పెట్టేసాను. అంటే హోటల్ వాళ్ళ ప్లేట్ కూడా నా బ్యాగ్లోకి వచ్చేసింది. ఇంటికి వచ్చాక మా మిస్సెస్ అడుగుతుంది, ఈ ప్లేట్ ఎక్కడిది? మనది కదా. నేను అన్నాను, కాదు ఇది మనది కాదు. అయితే నిజమండి, నాకు అది మళ్ళీ తీసుకెళ్ళి ఆ హోటల్లో మళ్ళీ ఎవరు చూడకుండా బ్యాగ్లో ఉండేది మళ్ళీ మరుసటి రోజు అక్కడ పెట్టేశాను. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఏదో చిన్న ప్లేట్ అది ఎంత దాని లెక్క ఎంత, కానీ ఏదైనా సరే ఎవరికి ఏది మనము అచ్చి ఉండకూడదు. అది శాపగ్రస్తమైనది. అది ఉన్నంతసేపు ఏ వస్తువు రాకుండా ఇదే చూసుకుంటుంటదండి. రావద్దు ఇక ఏ వస్తువు రాకూడదు. నీ ఇంటికి ఆశీర్వాదం రాకూడదు, దీవెనలు రాకూడదు, సమృద్ధి రాకూడదు, మీరెప్పుడు వర్ధిల్లకూడదు. అందుకనే దుర్మార్గము నీ గృహములో నుండి తీసివేసిన ఎడల. దేవునికి స్తోత్రం కలుగును. నీ ఇంట్లో నుండి ఏం తీసేయాలండి? నీ ఇంట్లో నుండి శాపగ్రస్తమైనది తీసి. ఇంకొక మాట చదువుకుంటా, కీర్తనల గ్రంథం Psalms chapter 118, 118వ కీర్తన 15వ వాక్యం. 118వ కీర్తన 15వ వాక్యం, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మ ఇందాక చెరసాల్లోనే పాటలు పాడారు. ఇందాక ఇక్కడ మనం చూస్తున్నాము నీతి మంతుల గృహాల్లో. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఎల్ఈడి టీవీలు వచ్చేసేయండి. ఒకప్పుడు ఈ డబ్బా టీవీలు ఉండేవి కదా.
బ్లాక్ అండ్ వైట్ టీవీల నుండి మొదలయ్యాయి. ఇక దినమంతా మన ఎవరైనా మన ఇంట్లో చూస్తే ఆ డోర్‌లో నుండి ఈ కలర్ టీవీ కనిపించాలి బయటికి. అది స్టైల్. సాయంత్రం అయ్యేసరికి అందరు టీవీ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఎల్ఈడీలు, ఎల్సీడీలు వచ్చేసాయి. ప్రతి ఒక్కరి చేతికి మొబైల్‌లొచ్చాయి. నా జేబులోనే 2 మొబైల్‌లున్నాయండి. ఒకటి ఐఫోన్ ఉంది. ఒకటి సామ్‌సంగ్ ఉంది. కానీ ఇదేమో ప్రొఫెషనల్ అండి. ఇదేమో పర్సనల్ అండి. కానీ అది 2 కూడా దేవుని కొరకే వాడతాను. దేవునికి స్తోత్రం కలుగును. సమయమంతా దీంట్లోనే రీల్స్ చూస్తూ మొత్తం సమయమంతా వృధా చేస్తూ, టీవీల్లో సీరియల్స్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఒకప్పుడు నా చిన్నతనంలో క్రైస్తవ గృహాల్లో వాకిల్లో ఆ కుటుంబ ఆరాధన జరిగితే చుట్టూన్న గృహాల వాళ్ళు వచ్చి నించొని విని వెళ్ళేవారు. దేవుని స్తోత్రం కలుగును. నా చిన్నతనం మెల్లిమెల్లిగా ఈ కుటుంబ ఆరాధనలు తగ్గిపోతాయి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు నిజంగా ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని గంటలకు మీరు నిద్ర మేలుకుంటున్నారు? ఇప్పుడు 2-3 నా నామమున ఏకీభవిస్తే వారి మధ్యలో ప్రభు ఉంటాడని బైబిల్ చెప్తుంది. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం గనక, మనం ఏకీభవించాం గనక ప్రభు వచ్చాడు. కానీ ప్రభు తానకు తానుగా వచ్చే సమయం ఒకటి ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తనకు తానుగా ప్రభు వచ్చి నా కుమార్తె లేస్తుంది, ఇప్పుడు నా కుమారుడు లేస్తాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తాడు అని ఆయన ఎదురు చూసే ఒక టైం ఉంది. అది ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎక్కువ 3 గంటలకి. దేవుని స్తోత్రం. 2:30కి 2:30 నుండే ఆ కార్యం జరుగుతుంది. ఎందుకంటే అదే టైం ఆదాము అవ్వలతో ఆయన ఏదైనా తోటలో మాట్లాడిన సమయం, చల్లటి పూట. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. ఆ సమయం కొరకు దేవుడు మన గురించి ఎదురు చూస్తుంటాడు. మనం ప్రార్థన చేయకుండా ఈ శరీరం మాట వింటున్నాం. ఈ శరీరం ఏం చెప్తుందంటే, ఇంకొక 5 నిమిషాలు పడుకో, ఇంకొక అరగంట సేపు పడుకో, నువ్వు రాత్రి బాగా అలసిపోయావు, నిన్నంత చుట్టాలు ఉన్నారు, మొన్నంత ప్రయాణం చేసావు, నువ్వు అసలు నీకు రెస్ట్ లేదు అని దుష్టుడు మన చెవులో ఏదో చెప్తే మనం ప్రార్థన చేయకుండా మనము చాలా అశ్రద్ధ చేస్తా ఉన్నాం. దేవుని మిక్కిలి ప్రియులారా, దయచేసి చెప్తున్నాను, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. మన ప్రార్థన అనే ఒక చక్కగా ప్రార్థన చేయడానికి మనల్ని మనం ఒక తీర్మానం చేసుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ప్రభువు నివాసం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన వస్తే వెళ్తాడని నేను చెప్పను. ఆయన నీ ఇంట్లో బస చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయనను మన గృహములోకి ఆహ్వానించి ఆయన మన గృహంలో నివసించున్నట్లుగా మనం నిశ్చయంగా ఆయనకు ఆరాధనలు చేయుదుముగాక. బైబిల్లో మాట ఉంటదండి, పరమగీతంలో తీయకండి, ఏమంటారు, 6:10 అంటాడు, సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబమంత అందం గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛతను కలలను గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అగు ఈమె ఎవరు అని రాస్తారు. అంటే ఆ వేకుని లేచి ఆ హృదయము ఆయన దగ్గర శుద్ధి చేసుకొని ఆయన కొరకు ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల కలిగి ఇంత అందమైన ఆత్మీయ జీవితం చేస్తున్న ఈమె ఎవరు అనంటే ప్రభువు చేత ప్రతిబింబింపబడుతున్న దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత మంచి చంద్రబింబం అంత అందం అని అంటాడు. సూర్యుని ఎంత స్వచ్ఛత, అంటే సూర్యునిలో ఎటువంటి మచ్చలు, చంద్రునికి మచ్చలు ఉంటాయి, అంటే మన జీవితానికి మచ్చలు ఉంటాయి. కానీ ఆ సూర్యుని చేత మనం వెలిగించబడి మనం ఆయన వెలుతురుని ప్రతిబింబింప చేసే, రిఫ్లెక్ట్ చేసే వారంగా మనం మారతాము అని బైబిల్ చెప్తా ఉంది. కనుక వేకువనే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. బైబిల్ చెప్తుంది, దావీదు భక్తుడు వేకువనే ప్రార్థనను సిద్ధం చేసుకొని నీ కొరకు నేను వేచి ఉంటానంటాడు. ఇంకో చోట దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ విధమైన వచనాలు ఎన్నైనా చెప్పు. మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా సమయాల్లో చేయొద్దని కాదు. నువ్వు ఉదయాన్నే ఎన్నింటికి లేస్తున్నావు, ఎన్నింటికి దేవుని సన్నిధిలోకి వస్తావు, ఆయన నీ కొరకు వేచి ఉండేవాడిగా ఉన్నాడు. నీతిమంతుల గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీ ఇల్లు ఒక ఆరాధన స్థలముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా.
నువ్వు ఆయనను స్తుతిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఓబేదెదోము అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇంట్లో మందసాన్ని తీసుకుని ఆయన ఇంట్లో పెడతారు. ఊరంతా ఈ మందసాన్ని ముట్టుకున్నోడు చచ్చిపోతాడు. ఉజ్జా అనేవాడు చచ్చిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎవరింట్లో పెట్టాలి? దావీదు మనసులో అనుకుని ఉంటాడు, మా ఇంటికి తీసుకెళ్తే నేను చచ్చిపోనా. మళ్ళీ ఇప్పుడు నాయన మీ ఇంట్లో నుండి వచ్చింది కదా కిర్యత్యారీంలో, మీ ఇంట్లో పెట్టుకోండి అని అంటే, వాళ్ళు ఎలాగో బయటికి తీసుకొచ్చామండి, మళ్ళీ మా ఇంటికి ఎందుకండి అని అంటారు. అంటే ఇది ఎవరింటికి తీసుకెళ్దామంటే, ఎవడో పొరుగు రోడ్డు మన ఇంట్లో, మన ఊర్లో బతకడానికి వస్తాడు కదా, ఆయన ఇంట్లో పెట్టాలి. అంతే కదా, అలాగే చేశారు. ఓబేదెదోము ఇంట్లో ఏం పెడితే ఆయన ఆ మందస్థం ఎదుట దేవునికి స్తోత్రం కలుగునుగాక పాటలు పాడేవారిగా, ఆయన ఓబేదెదోము దాన్ని చక్కగా కావలి కాసేవాడిగా, వాయిద్యాలు వాయించేవాడిగా కనబడతాడు. వేరే వేరే వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏ ఇంట్లో అయితే దేవుని స్తుతిస్తారో ఆ ఇంట్లో కేవలము అక్కడ రాస్తాడు 3 నెలల్లోనే ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ ఇంట్లో స్తుతులు స్తోత్రాలు దేవుణ్ణి మహిమపరిచే అనుభవాలు నీకున్నట్లయితే నీ ఇంట్లో ఆయన నివాసం ఉంటాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నాను. ఊర్లో ఉన్న ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళింటికి వెళ్తారు. ఏంటంటే యేసు ప్రభు ఉద్దేశాలు ఏంటంటే వీడింటికి వెళ్తేనే వీడు బాగుపడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఊర్లో ఉన్న అందరు దస్తావేజ్ పేపర్లు వీడి బీరువాలోనే ఉన్నాయి. స్తోత్రం కలుగును. దాని అర్థం అది. నేను వెళ్ళాను అనుకోండి, ఆ బీరువా తీసి ఎవరి డబ్బులు వాళ్ళకు ఇచ్చేస్తాను. నేను వెళ్ళాను అనుకోండి, ఆ ఇంటికి రక్షణ వస్తుంది. నేను వెళ్ళాను అనుకోండి, ఈ వ్యక్తి విషయంలో ఊరంతా బాగుపడతారు. కనుక యేసయ్య మన ఇంటికి వస్తే మన ఇంట్లో సంతోష సమాధానాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును. అది దాని సందేశం. దేవునికి స్తోత్రం కలుగును. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాదండి, ఇంకొక చిన్న విషయం చెప్తాను. కొర్నేలు అనే భక్తుడు ఉంటాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు, మంచి దాన ధర్మాలు చేస్తుంటాడు, ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన చేస్తుంటాడు. ఏమని ప్రార్థన చేస్తుంటాడు తెలుసండి? అయ్యా, నాకు ఒక మంచి సేవకుని దయచేయని ప్రార్థన చేస్తాడు. మంచి సేవకుడు కావాలి, మంచి సంఘం కావాలి, మంచి పాస్టర్ గారు కావాలని ప్రార్థన చేస్తాడు. అక్కడ రాసిందా? నిజానికి లేదండి. అక్కడ పాస్టర్ గారు నేను కల్పించి చెప్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు ఆ ప్రార్థన విని ఏ కార్యం జరిగిస్తున్నాడో మనకు తెలుస్తాడు. ఇదిగో యొప్పే అనే ప్రాంతంలో ఆ సీమన్న పడుతున్న పేతురు ఆ చర్మకాను ఇంట్లో ఉన్నాడు. ఆయన నువ్వు రప్పించుకో, జరగవలసింది ఆయన ఏం చేయాలో ఆయన నీకు బోధిస్తాడు అని ఆయన దూత చేత నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఆయన ఏం ప్రార్థన చేశాడంటే, అయ్యా, మా ఒకవేళ ఆ కాలంలో యేసు ప్రభువుని పొడిచిన వారిలో వీళ్ళ చుట్టాలు పట్టాలు ఉండవచ్చు, వీళ్ళ నాన్నగారు ఉండారేమో, లేకపోతే ఆ శతాధిపతి అన్ని రోమన్స్ కదా వాళ్ళు. ఆ రోజు చీకటి కమ్మింది, సమాధులు తెరవబడ్డాయి. యేసు ప్రభు ఆయన నిజంగా సమాధి గెలిచి లేచాడు. మాకు నిజంగా భక్తి నేర్పేవారు లేరు. ఆయన సత్యవంతుడు అని తెలుసుకున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ మాకు నిజంగా నేర్పేవారు లేరు. దేవుని మిక్కిలి ప్రియులారా, చివరిగా ఈ మాట చెప్తున్నాను, మనకు సేవకుడు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడే తన దూతను పంపించి మాట్లాడిస్తున్నాడు, నీ సేవకుని నీ ఇంటికి రప్పించుకో. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో సేవకుడు అడుగు పెట్టాలా? ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీ ఇంట్లో సేవకుడు అడుగు పెట్టాలి. నిబంధన గ్రంథంలో ఆదికాండం తీకండి, మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కట్టబడింది తెలుసండి? హాయికిని బేతేలుకి మధ్య. ఎవరు? అబ్రహాం గారు కట్టారు. జాగ్రత్తగా. అబ్రహాము తర్వాత ఇస్సాకు పెద్దోడయ్యాడు. ఇస్సాకు కుమారుడు ఎవరండి? యాకోబు. యాకోబు కూడా పెద్దోడైపోయాడు. అంటే యాకోబుకు అబ్రహాము తాత. ఇప్పుడు ఈయన ఎంత వయసు వచ్చినప్పుడు పద్దనరాం అనే ఊరికి వెళ్తూ మార్గం మధ్యలో చీకటి పడిందంట. జాగ్రత్తగా ఆలకించండి. చీకటి పడినప్పుడు ఆ చోట కొన్ని రాళ్ళు ఉంటే ఒక రాయిని తలకడగా చేసుకొని ఆ రాయిని తలకు పెట్టుకొని నిద్రపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసండి? ఎప్పుడు కట్టిన బలిపీఠం అక్కడికి ఎవరు వెళ్ళదు. కానీ
మనవడు పెద్దోడై ఇక్కడికి వెళ్తూ ఆ బలిపీఠపు రాళ్ళలో ఒక రాయి తలకు పెట్టుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు దర్శనం పడిందంటే దేవుని బలిపీఠము దగ్గర ఎంత ప్రభావం ఉన్నది, ఆ ప్రభావము తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగు. అలాగే ఒకరోజు ఎలీషా ప్రవక్త చనిపోతాడండి. ఆయన శవాన్ని తీసుకెళ్లి సమాధిలో పెడుతున్నప్పుడు ఆ శవము పక్కనే సైనికుడి శల్యాలకు తగిలిందంట. సారీ, ఈయన సమాధి దగ్గరికి ఒక సైనికుని శవాన్ని తీసుకొచ్చి పాతి పెట్టి పెడుతున్నప్పుడు ఎలీషా ఎముకల్లోని శల్యం ఒకటి సైనికుడి శవానికి తగిలితే వీడు లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. కారణం ఏంటంటే సేవకుని ప్రభావము ఆ వ్యక్తిని. ఒకరోజు యోనా ప్రవక్త పడవలో అడుగు పెట్టాడు. జాగ్రత్తగా ఆలకించాడు. ఏమైందండి పడవ? పడవ చెప్పండి. పడవ ఏమైంది? మునిగిపోతుందండి అది. దాన్ని తేలిక చేయడానికి ఎన్ని ఆటలు పడ్డారు. చివరికి యోనాకు తెలిసి వచ్చింది, నా ద్వారానే ఈ పడవకు ముప్పు వచ్చింది, దయచేసి నన్ను సముద్రంలో వాడేసి మీరంతా బాగుంటారని చెప్పి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సేవకుడు ఎప్పుడైనా దేవుని చేయి విడిచిపెడితే, దేవుని చేయి విడిచిపెట్టబడిన సేవకుడు మన కొద్దిమంది సమాజంలో ఉంటారు, మన్నించండి, మనం ఇలా వాడకూడదు, కానీ వారి ద్వారా అడుగు పెట్టినప్పుడు నష్టాలే వస్తాయి కానీ సమృద్ధి. మీ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు, మీ ఉద్యోగాలు, మీ రాబడి, మీ సంపాదన, మీ రక్షణ, మీ అనారోగ్యాలు, మీ బలహీనతల కొరకు వారు వేదన పడి మీ గురించి ప్రార్థన చేస్తుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ సేవకుని బలిపీఠము దగ్గరికి మీరు వచ్చినా ఆయన ప్రభావం మిమ్మల్ని తాకుతుంది. సేవకుడు మీ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ప్రభావం మీకు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడో అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే సేవకుడు అడుగు పెడితే అందరూ ఆత్మపూర్ణులైపోయారు. అంటే సత్యాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని గ్రహించారు, ఇప్పుడు సత్యంలో నడుస్తున్నారు, నీతి మార్గాల్లో నడుచుకోగలుగుతారు. మీ ఇంట్లో ఆరాధనలు జరుగుతున్నాయండి. సేవకుడు ఎప్పుడైనా వచ్చి కూటమి పెడుతున్నాడా? నేను అంటాను, ఇప్పుడే మీరు కొద్ది మంది ఉన్నారు కానీ ఒక గొప్ప తీర్మానం తీసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యగారు మా ఇంట్లో ఒక చిన్న కూటమి, ఒక 3 నలుగురు పిలుచుకుంటాను పక్కన. కొర్నేలు అదే చేశాడు. పక్క వాళ్ళని పిలుచుకున్నాడు, ఇంట్లో కూటం పెట్టాడు. నీ ఇల్లు ఇతరులకు క్రీస్తును బహిర్గతం చేసి ప్రచురించే ఇల్లుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది జరుగుతుంది. కొర్నేలి ఇల్లు ఇతరులకు దీవెనగా మారుతుంది. సేవకుడు అడుగు పెట్టిన వెంటనే ఆ ప్రభావం అందరిలోకి, అందరినీ తాకింది. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ ఆశీర్వదించబడతాం. కనుక దేవుడు నీ గృహంలోకి రావాలి. నీ ఇంట్లో దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. నీ ఇంట్లో ఉన్న ఏవైతే శాపగ్రస్తమైనవి ఉన్నాయో అవి తొలగించుకోవాలి. నీ హృదయంలో ఉన్న శాపగ్రస్తమైనవి ఏమున్నా వాటిని తీసివేసుకోవాలి. దురలవాట్లను తొలగించుకోవాలి. తీసివేయి ప్రభువా కాదు, నేనెందుకు తీసివేయలేనని ఒక తీర్మానం మనం తీసుకొని మన పొరపాట్లను మనం ప్రభు సన్నిధిలో నేనే దీన్ని ఒప్పుకుంటున్నాను, దీన్ని తీసివేసి విడిచిపెడుతున్నాను, ఇప్పుడు నీ కృపను నేను పొందుకుంటున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేసే వారం ఉండాలి. అంతేకాదు చివరిగా నేను ఒక మంచి ఆరాధన స్థలంగా నా ఇల్లు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో ఆరాధన ఉంటే ఒక చిన్న పరలోకం మీ ఇంట్లో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేకలు, పెడబొబ్బలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, కేకలు వేసుకోవడానికి ఇవి వినబడవు. అంత శాంతి, సమాధానం, నెమ్మది. నాగేశ్వరరావు గారని ఆయనకు బాప్తిసం తర్వాత డేవిడ్ రాజు అని పేరు పెట్టాము. వారు పెద్ద కులస్తులు, పేరు చెప్పను కానీ ఆయన ఎప్పుడు భార్యను ఏమని పిలుస్తాడు? ఏమాయ్ అని అంటాడు. ఏమో అంటాడు. ఊరంతా అసహ్యంగా పిలిచేది వినబడతా ఉంటది. ఆయనతో ఒక రోజు అన్నాను, మీరు ఏమేమో అన్నారు కదా, ఏమ్మా అని కూడా పిలవచ్చు కదండి అన్నానండి. ఏమైందో నాలో ఒక శక్తి ఆయనను తాకిందంటే ఆయన చెప్తున్నాడు, ఏంటండి బాబు నాన్న ఏమేమో నేను పిలుద్దామన్నా నా నోటికి రావట్లేదండి అని అంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటి నుండి ఇప్పటి కూడా ఏమ్మా అని పిలుస్తాడు. చూడండి, ఆ కేకలు, పెడబొబ్బలు, దేవుని ఆత్మ రాగానే ప్రవర్తనలన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును. నవీన స్వభావమును దేవుడు నీకు ఇస్తాడని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి ఆయన మీకు నవీన స్వభావాన్ని కలిగిస్తాడు. పాత ప్రాచీన స్వభావాలు మీలో నుండి తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును.
ఇక ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. దొంగలు మారిపోతున్నారు. చెరసాల నాయకుడు మారిపోయాడు. ఆ కుటుంబాలు మారిపోతున్నాయి. కారణం ఏంటంటే యేసయ్య ఏ గృహంలోకి వచ్చినా ఆ గృహానికి సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి అభివృద్ధి చెందుతారని బైబిల్ చెప్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. కొంచెం ఆర్థిక శాస్త్రాన్ని కూడా 2, 3 మాటలు చెప్తాను. బైబిలే గుర్తు చేస్తాను. ఇక నేను సందేశం చెప్పను. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు తలగా ఉంటారు గాని, మీరు పైవారుగా ఉంటారు గాని కిందివారుగా ఉండరండి. మీరు దినమెల్లా అప్పిచ్చే స్థాయికే వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చినని రాసి పెట్టాడు. మీరు రాజులైన యాజక రాజులు అట్ సేమ్ టైం యాజకులు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుని ఇల్లు, ఇందాక ఇల్లే కదా మన సబ్జెక్ట్ అండి. బైబిల్ చెప్తుంది నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. సామెతల గ్రంథం 15:6 రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కూడా నిన్ను బలహీనపరిచే మాట బైబిల్లో లేదండి. నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయనను విశ్వసిస్తున్నప్పుడు, నువ్వు ముఖ్యంగా రక్షణ పొందుకున్నప్పుడు, బైబిల్ అదే చెప్తుంది. దుర్మార్గమును నీ గృహంలో తొలగించినప్పుడు, అబ్రాహాము కూడా ఇంట్లో వేరే తీసుకొచ్చి పెట్టాడు ఒకటి ఇంట్లో. దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా పెట్టినప్పుడు 17వ అధ్యాయంలో చెప్తాడు. 16వ అధ్యాయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయరు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తాడంటే, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడవై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే నువ్వు తీసుకొచ్చిన శాపగ్రస్తమైంది నీ ఇంట్లో నుండి తీసివేయని చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే అది తొలగించాడో అబ్రాహాము కాస్త అబ్రహాముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగు. యేసుక్రీస్తు శరీరము రక్తము ఎప్పుడైతే ఒక బల్ల తీసుకున్నాడో ఆ రోజు నుండి ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మర్మయుక్తమైన మాటలండి. కొద్ది మందినే ఉన్నాం, కానీ దేవుని అందు ఒక నియమ నిబంధనలు కట్టడలను నేను పాటిస్తానని ఒక చక్కటి తీర్మానంలోకి ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ గృహానికి ఒక అధిపతిగా ఉంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ సంతోష సమాధానములు నీ గృహములో నివసిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అంటున్నాడు, అమ్మా అయ్యా నేడు నీ ఇంటికి బస చేయడానికి నేను వస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. మనందరం కూడా మన హృదయం అనే తలుపు తెరిచి, రానాయన నేనున్నాను, మా ఇంటికి వచ్చేసాయి. ఆయన నీ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒట్టి వలలు కడుతున్నాను, ఒట్టి వలలు నిండిపోయి 2 దోణలు పట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆహ్వానిస్తే ఆ ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ పెళ్లిలో ఏమైపోయిందండి? 6 రాతి బాణాలు చిక్కటి ద్రాక్షరసముగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో సంతోష సమాధానాలు నింపి కనుక మనము ఒక తీర్మానానికి, అయ్యా నేను పొద్దున్నే ప్రార్థన చేస్తాను, సన్నిధికి వెళ్తాను. ఎందుకంటే సన్నిధిలో నీ ప్రభావం ఉందని విన్నాం. సేవకునితో సహవాసం కలిగి ఉంటాం నేను, ఎందుకంటే ఉపదేశం మాకు అవసరం. అది మమ్మల్ని సన్మార్గాల్లో నడిపిస్తుంది. కనుక మేము సమాజముగా కూడుకోవడము మానము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా అనేకులను మా ఇంట్లోనే కూటం పెట్టి అనేకులకు ఈ ఇల్లు నిన్ను ప్రకటించే ఇల్లుగా మేము మారుస్తామని చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా సేవకుడు నా సేవకురాలు ఒకవేళ ఇంట్లో భోజనం చేసి వెళ్ళారనుకోండి, దేవుని మిక్కులు పిల్లలు, మా పాప 7 సంవత్సరాల తర్వాత పుట్టిందండి. ఒక సేవకుడు భోజనం పెట్టామండి. ఆయన మంచి వరాలు ఉన్న వ్యక్తి. ఆయన చెయ్యి కడుక్కొని ప్రేయర్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారండి అంటే, ఆయన వచ్చే సంవత్సరం పాప పుడుతుందని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. ప్రార్థన చేయలేదు. ఆయన చెప్పిన సంవత్సరానికి పాప పుట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగు. సేవకుల మాటలు నీ కుటుంబానికి దీవెనగా మారుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే వారు మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేసి, మీ గురించి ఆలోచన చేసి, మీ భారములను భరించేవారుగా వారు ఉంటున్నారు. కనుక నీ ఇల్లు యేసయ్య నివసించే ఒక గొప్ప నిలయముగా నీ గృహం మారాలి. నీవు నీ హృదయములో ఆయన పరిశుద్ధాత్మ నివసించే ఆలయంగా నీ హృదయమే మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. శుభాలు, వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. వద్దు చెప్పట్లేదండి. ఎంతమంది పాటిస్తారు చెప్పండి? ఎంతమంది పాటిస్తారు? ఇద్దరు 2 చేతులు, 3 చేతులు మిగతా వాళ్ళు చేయమని చెప్తున్నారా?
ఎంత మంచోళ్ళండి బాబు మీరు. మీ మంచితనం చూస్తుంటే అప్పుడప్పుడు నేను జీవించలేకపోతుంటాను. సరే, ఏదైనా యేసు ప్రభు మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి? నేను అప్పుడప్పుడు అంటూ ఉంటానండి, ఎనభై గారికి, మీరు ఏం చేసినా నా దగ్గర చేట చీపురు ఉంటుందండి, జాగ్రత్తగా ఉండండి అంటుంటాను. అలాగే యేసు ప్రభు రాగానే చేట చీపురు కట్టు అనుకోండి, అది వచ్చే పని ఉంటుంది, అంతే కదా. ఏం చేయాలి మరి ఆయన ఉండాలంటే? పాస్టర్ గారు అన్ని విషయాలు చెప్పారు. అయ్యో మనకి ఎన్ని విషయాలు ఎక్కడ పోయినాయి మరి? ఏం చెప్పారు? మనలో ఏముండకూడదు? మొదట ఏముండకూడదు? శాపగ్రస్తమైనది ఉండదు. మొదట ఏముండకూడదు? శాపగ్రస్తమైంది ఏది? రెండోది దుర్మార్గతను విడిచిపెట్టాలి. రక్షణ భాగ్యం. దగ్గరగా ఉన్నాడులే, దుర్మార్గతను విడిచిపెట్టాలి. మూడు విషయాలు చెప్పారు. మూడోది హృదయం అనే తలుపు తెరవాలి. ప్రార్థన అనేటువంటి జీవితాన్ని ఒక తలుపు తెరిచినట్టుగా తెరిచి ప్రభువుని అందులోకి ఆహ్వానించాలి. ప్రభు అంటే దేని పదవి ఉంటుంది? రోమపత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, మీరేం చేయొద్దు, జస్ట్ ఉంటే జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సొంత కుమారుణ్ణి వెనుదీయలేదు. తల్లి ప్రైజ్ లాడరా చెల్లి, ప్రైజ్ లాడమ్మా. దేవుని కృపణ బాగున్నాం. ఏ ఒక్కటి కూడా లేదు రాజమండ్రి అమ్మా, ప్రేయర్ లో ఉన్నాను, పర్లేదు చెప్పండి. కనుక జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి తల్లి. చెప్పు. ఓకే ఓకే అమ్మా, రేపు కూడా సరే సరే అమ్మా, ఓకే నేర్చుకోవాలి. ఇలా మనం నేర్చుకుంటూ తప్పకుండా అమ్మా, ప్రేయర్లో పెడతాను, మళ్ళీ చేస్తాను, మీకు ఉదయం చేస్తాను. ఓకే. దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. మనం పొందుకోవడం మాత్రమే కాకుండా మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, మన బంధువులకి మన ద్వారా దేవుని యొక్క అనుగ్రహం అలా ఒక ప్రవాహంగా, జలం అలాగా ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నట్టు, ఒక నది వెళుతున్నట్టుగా వెళ్ళే ఒక దీవెన దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఈ రాత్రంతా మరణం చేయండి, మళ్ళా రేపు మనం కూడుకునేంత వరకు మరణం చేస్తూనే ఉండండి. అది మనకి ఆశీర్వాదం. మాట ఉంటుంది, మీరు మాకు ఏం చేసిందో, నువ్వు రావటం మాకు మేలైంది, ఆ మేలు మా జీవితాన్ని వెలిగించిందని అలా మనం కూడా వెలిగించబడాలి. ఇంకా మంచి సందేశం ఇచ్చారు మీ అయ్యారికి. నా ప్రత్యేకమైన వందనాలండి, అందరికి వందనాలు, దేవునికి మహిమ. ప్రైజ్ ప్రార్థన చేయండి. చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, ఆయన ప్రత్యేకంగా ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం, ముగించుకున్నాం. ముగింపులో ఒక మాట, రాత్రికి సరిగ్గా 7 గంటలకి. ముఖ్యంగా ఇంకొక మాట మీరు మర్చిపోయి గుర్తు చేస్తారేమో అనుకున్నాను, సమయానికి దేవుని దగ్గరికి. ఇది చాలా ప్రధానం. ఏ సమయం అని మనం అనుకుంటామో ఆ సమయానికి ఖచ్చితంగా ఎన్ని పనులంటే ఉండలేమండి, జక్కయ్య ముందుగా పరిగెత్తి ఫస్ట్ అన్నమాట చేయాల్సింది. ముందు నేను ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను ప్రార్థన చేయాలి, నేను పాట పాడాలి, నేను ముందుగా పరిగెత్తిన నీకే వచ్చాడు యేసయ్య. ఎవరిలో ఉంటుందో వాళ్ళతోనే దేవుడు. ఇప్పుడు మర్చిపోదు, గుర్తుపెట్టుకోండి. వెళ్దాంలే పర్వాలేదు అనుకుంటే అది వెళ్ళొచ్చినా రాని కూడా ఉంటాడు, వచ్చాక ఆయన కూడా ఆయన లెక్క అనుకుంటే, మా లెక్క అనుకుంటే ఆయన లెక్క. కాబట్టి తప్పకుండా ఆలోచిస్తున్నాను. రేపు రాత్రికి రాష్ట్రం గారు అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా రావాలని
నేను ప్రాణపూర్వకంగా సిద్ధపడాలని కూడా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అతడు ప్రార్థన చేసుకొని ముందుగా మనం ముందుకు పరిగెత్తి సాగిపోదాం. ఆయన చూసటకు మీరు అందరికంటే ప్రార్థన ఫస్ట్ చేసుకుందాం. ఎవరు చూ అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని మనం ఆశీర్వాదాలతో ముందుకు సాగుతాం. ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడాడు కదా, స్తోత్రం స్తోత్రం. నిన్ను దేవుడు సాధించాడు కదా. అయితే ఇదిగో అయితే ఫోన్. నువ్వు విన్న వాటిని, కన్న వాటిని మననం చూసుకుంటూ నీ హృదయంలో ప్రతి మాటని భద్రపరుచుకుంటూ, మరియ ఎలాగైతే భద్రపరుచుకొని యేసు ప్రభు ద్వారా లోకానికి లభించే రక్షణ కోసం, తన రక్షణ కోసం ఎదురు చూసిందో, ఈ రాత్రి నువ్వు కూడా, మనందరం కూడా అలాగే ఎదురు చూస్తూ పొందబోయే మహత్తరమైనటువంటి దీవెన కోసం కనిపెట్టే భక్తులం కావాలని, విశ్వాస సమూహం కావాలని ఇప్పుడు మనతో మాట్లాడాడు. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. నేను సమయానికి దేవుని దగ్గర ఉంటాను. నేను శాపగ్రస్తమైంది నాలోంచి, నా హృదయంలోంచి, నా జీవితంలోంచి, నా కుటుంబంలోంచి, నా ఇంట్లోంచి తీసి అవతల విసిరి పారేస్తాను. అలా విసిరిస్తేనే నాకు దీవెన వస్తుంది అని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనతో మాట్లాడాడు కదా. శాపగ్రస్తమైంది మనలో ఉంది, శాపగ్రస్తమైంది మన జీవితంలో ఉంది. నువ్వు దేన్నైతే అట్టే పెట్టుకున్నావో, దేన్నైతే నీ జీవితంలో, నీ ఇంట్లో అలా దాచిపెట్టుకున్నావో, అది నిన్ను ఏ విషయంలో కూడా దైవ దీవెనలు పొందకుండా నిన్ను అడ్డుకుంటూ ఉందో ఆలోచన. నేను ముందు పరిగెత్తుకొస్తానని ఒక తీర్మానం చేసుకో. నీ పాదాలు పట్టుకోవడానికి నేనే ముందుండాలి ప్రభు అని సిద్ధపడు. శాపగ్రస్తమైంది తీసివేసుకో, దుర్మార్గతను విడిచిపెట్టు. అప్పుడు నేను నీతోనూ, నీవు నాతోనూ కలిసి భోజనం చేస్తాం, సుఖంగా ఉంటాం. నేను నా తండ్రి సన్నిధిని ఆనందిస్తుంటే మనిద్దరం కలిసి ఆయన సన్నిధిలో మహా సంతోషంతో యుగ యుగాలు జీవిద్దాం అని ప్రభు పిలుస్తున్నాడు. పిలుపు నీ కోసం. ఈ రాత్రి యోచించు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నిన్ను దేవుడు విడిచిపెట్టడం లేదు. ఈ రోజు నీతో మాట్లాడాడంటే కారణం నీలోంచి మార్పు కోరుతున్నాడు. మనలోంచి ఒక విశేషమైనటువంటి మార్పు. నిన్ను చూసి నీ ఇరుగు పొరుగు వాళ్ళు, అబ్బా ఏమిటి ఎంత మార్పు, ఏం జరిగింది? దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవుని శక్తి పనిచేస్తుంది. ఇది నాయన నా జీవితంలో నువ్వు చేశావని ఇరుగు పొరుగు వారి సాక్ష్యం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. సిద్ధపడదాం, ఈ రాత్రి సిద్ధపడదాం. మనలో ఉన్నటువంటి మకిలిని, మస్తుని కడిగి వేసుకుందాం. నిష్కల్మషమైనటువంటి దేవుడు ఇష్టపడే ఒక శుద్ధమైన, పవిత్రమైనటువంటి దేవుని బిడ్డను నేను, దేవుని గొర్రెను నేను అనే స్థితికి మారదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మాలో ఏమి ఉండకూడదో చెప్పారు నాయన. మీకు వాటిని విడిచిపెట్టడానికి మా శరీర బలం సరిపోనప్పుడు మీ ఆత్మనిచ్చి వాటిని ప్రభు వదిలించుకునేట్టుగా చేయండి. దేవా, మీ సహాయం చేయండి. ఇట్టి ఆదరణించారు ఈ మొదటి రాత్రి కూడికను ప్రభు మీ నామ మహిమార్థం జరిగించారు. మీ దాసుల్ని నిలవబెట్టుకొని మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని సంధించారు. స్తోత్రం దేవా. ఇవన్నీ కూడా మాకు మేలు కలుగునట్లుగా, మీ వాక్కులు మా జీవితాన్ని నిర్మాణం చేయనట్టుగా, పరలోకానికి చెందేట్టు చేసేట్టుగా ప్రభు మా జీవితం ఇరుగు పొరుగు వారికి సాక్ష్యంగా ఉండేట్టుగా
మా బంధువర్గానికి దీవెనగా ఉండేట్టుగా మీరు మార్చి ప్రభు అలాంటి మార్చుకోగలిగే స్వభావం, బలము మాకు అనుగ్రహించు. ముఖ్యంగా ఆయన ఇలా అవకాశం ఇచ్చి ప్రభు ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి కావలసినట్లుగా ప్రభు మరి ఈ గృహస్థులు ఎంతో మాకు సహాయం చేశారు. ప్రభు వారిని దీవించండి. వారు ఈ మాటలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ దేవా మిక్కిలి ఆశీర్వదించబడేట్టు అనుగ్రహించండి. వింటున్న మా అందరికీ కూడా ప్రభు, విన్న మా అందరికీ కూడా అది దయచేయండి. మరి ముఖ్యంగా మీ సన్నిధిలో ప్రార్థించగానే అల్పుడనైన నా ప్రార్థన విని ప్రభు వాతావరణాన్ని అనుకూలపరిచారు. వేకునే లేచి ప్రభు మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను. దేవా అవకాశం మాకు కావాలి నాయన, మిమ్మల్ని గురించి చెప్పాలి తండ్రి అని బ్రతిమాలుకుంటే మీరు చేసిన ఈ మేలును బట్టి ఎంతగానో మిమ్మల్ని కీర్తిస్తున్నాను. అసలు ఆకాశం అంతా నిర్మలం చేశారు నాయన. భయపడిపోయాం నాయన. అవమానించబడకుండా మీ కార్యం జరిగించారు. గొప్ప అద్భుతం చేశారు నాయన. మీకు స్తోత్రం. మీ కృప చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఈ కూడిక యావత్తు కూడా మీ నామ మహిమార్థం జరిగించారు. మళ్ళీ రేపటి రాత్రి కూడా మీరు మాతో మాట్లాడి మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచి మీ గొప్ప మాటలు మాకు వినిపించి ఆయన రక్షణార్థం మా వీధిలో వారందరినీ, మా గ్రామంలో వారందరికీ కూడా మీ కృప కలుగునట్లుగా ఆశీర్వదించు. వీళ్ళందరినీ కూడా బహుగా దీవించి ఫలింపచేయండి. రేపటి రాత్రి మేము అందరం కలుసుకునేందుకు మీరు కృప చూపించి నడిపించు. ముఖ్యంగా మీ సందేశం అందించినటువంటి, మీ వాక్కులు అందించినటువంటి మీ దాసులకి మీ కృపను మెండుగా నూరంతలుగా తోడుగా ఉంచి ఆశీర్వదించి బలపరిచి పరిచర్యలోను నాయన సంఘములోను పరిచర్య చేసే ప్రతి స్థలములోను మీ వాక్యాన్ని అందించే ప్రతి చోటను కూడా మీ దేవుని దయచేసి మీ ఆత్మ సంధింపునిచ్చి నడిపించి మహిమపోదు. ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎప్పుడు ఆయన కృపా కనికరము సమాధానం గిట్టుబాటు చేసుకున్నట్టుకును తగ్గింపు జీవితమును స్థిరపరచుకున్నట్టు ఆయన నామ మహిమార్థమై అనేకులను రక్షణలోనికి నడిపించడానికి తోడేళ్ళు నడిపించి ఆదరించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.